Use get by role for accessible elements. Role tells the type, and name tells which one. It is that simple. ఇవాళ గెట్ బై రోల్ లొకేటర్ గురించి చూద్దాం. సో గెట్ బై రోల్ అనేది మన యాక్సెసిబిలిటీ రోల్ ప్లస్ యాక్సెసిబుల్ నేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాక్సెసిబిలిటీ రోల్ అంటే UI లో కనిపించే ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బటన్ ట్యాగ్ చూస్తే మనకి UI లో బటన్ వస్తుంది. సో అక్కడ రోల్ అనేది మన బటన్ అవుతుంది. అండ్ ఇన్నర్ టెక్స్ట్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్య ఉన్న టెక్స్ట్ మన ఇన్నర్ టెక్స్ట్ అవుతుంది. అది మన నేమ్ కింద వస్తుంది. సో సిమిలర్లీ యాంకర్ ట్యాగ్ అంటే మనకు వచ్చేది లింక్ ఆన్ ది UI. సో గెట్ బై రోల్ అనేది లింక్ అవుతుంది. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో ఉన్న ఇన్నర్ టెక్స్ట్ మనకి నేమ్ కింద వస్తుంది. సిమిలర్లీ మనకి ఇన్పుట్ ఉండి టైప్ టెక్స్ట్ అయినప్పుడు మనకి UI లో వచ్చేది ఒక టెక్స్ట్ బాక్స్ కాబట్టి గెట్ బై రోల్ అనేది టెక్స్ట్ బాక్స్ అవుతుంది. అండ్ నేమ్ అనేది ఇక్కడ ఒకవేళ మనకి నేమ్ అవైలబుల్ లేదు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్యాగ్ మధ్యలో వాల్యూ లేదు, అలాంటప్పుడు ఏరియా లేబుల్ ఉంటే, ఏరియా లేబుల్ ఇస్ ఫర్ బ్లైండ్ పీపుల్ కనుక మౌస్ హోవర్ చేస్తే రీడ్ చేయడానికి వాడే టెక్స్ట్ ని ఏరియా లేబుల్ అంటాము. సో దాన్ని యూస్ చేయొచ్చు, అప్పుడు అది నేమ్ అవుతుంది అనమాట. సో నేమ్ ప్లేస్ లో ఏరియా లేబుల్ ఉన్న వాల్యూ ఇస్తాము. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, టిక్ చెక్ బాక్స్ అంటే గెట్ బై రోల్ చెక్ బాక్స్ అవుతుంది. అండ్ ఏరియా లేబుల్ ఉన్నది నేమ్ కింద వస్తుంది. సో H1, H2, H3, H4, H5 అనేవి మనకి హెడ్డింగ్స్ కదా. సో వాటన్నిటికీ హెడ్డింగ్ అని పెడతాము గెట్ బై రోల్. అండ్ వాటిలో ఉన్న ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్య ఉన్న వాల్యూ నేమ్ కింద పెడతాం. సో ఇది గెట్ బై రోల్ లొకేటర్. థ్యాంక్ యూ.